వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. వచ్చే సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ అంటే మామూలుగా పెద్ద పండగ అని చెప్తారు. ఈ పండగకు ఎక్కడ పబ్లిక్ ఉన్నా ప్రజలు ఎక్కడ ఉన్నా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి పెద్ద పండగను జరుపుకునే అలవాటు ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పరిస్థితి. అయితే ఈ సంక్రాంతి రద్దీని ఆసరా చేసుకున్న కొన్ని ప్రైవేటు సంస్థలు ఆ ప్రయాణికుల్ని ఏ విధంగా దోచుకునే ప్రయత్నంలో ఉన్నాయో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చూపిస్తాను. కానీ నిజంగా మీరు కానీ ఇప్పుడు కానీ ఏ విధంగా ఈ బస్సు రేట్లు తర్వాత మిగతా రేట్లు ప్రైవేటు రేట్లు ఏ విధంగా పెరిగాయో ఒకసారి కానీ మీరు కానీ చూస్తే నిజంగా షాక్కు కావాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయో తెలియదు, కానీ ప్రైవేటు దోపిడీకి రంగం మాత్రం సిద్ధమైంది అనేది చెప్పాలి. ప్రస్తుతం అసలు ఓవరాల్గా ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి ఆర్టీసీ బస్సు రేట్లు ఎంత, అలాగే ప్రైవేటు బస్సు రేట్లు ఎంత చూపించే ప్రయత్నం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి మేక్ మై ట్రిప్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మేక్ మై ట్రిప్లోకి నేను వెళ్తున్నాను. మేక్ మై ట్రిప్కి నేను లాగిన్ అయ్యాను. దీంట్లో ఫస్ట్ మనం ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడకి అంటే మనం కానీ చూసుకుంటే హైదరాబాదు నుంచి విజయవాడకి జనవరి 9వ తారీఖు పండగకి ముందు రోజు సెలవులు. చాలామంది కూడా ఆ రోజు రావడానికి తిరిగి వెళ్ళడానికి వీటన్నిటికి కూడా బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. జనవరి 9వ తారీఖున అసలుకి రేట్లు ఎట్లా ఉన్నాయి హైదరాబాదు టు విజయవాడ. ఒక్కసారి మనం కానీ చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ నడిపే ఆర్టీసీ బస్సులో కేవలం 412 నుంచి 781 రూపాయలు. అంటే 412 అంటే నాన్ ఏసీ బస్సులు 400 రూపాయల నుంచి మొదలవుతాయి. ఏసీ డాల్ఫిన్ లేకపోతే ఏసీ కోచ్ బస్సులు మాత్రం 781 రూపాయల వరకు ఛార్జ్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఇక్కడ 440 రూపాయల నుంచి 2338 రూపాయల వరకు విజయవాడ టికెట్. సాధారణంగా మనం కానీ చూసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎక్కడైనా బహుశా ఏసీలో డాల్ఫిన్ లాంటి బస్సుల్లో వెళ్తే 700-750 రూపాయల వరకు ఛార్జ్ తీసుకునే పరిస్థితి రెగ్యులర్గా ఉంటుంది. అలాగే తెలంగాణ ఆర్టీసీలో కూడా 1000 రూపాయల వరకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉంది టికెట్లు. కానీ ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే అదే ప్రైవేట్ బస్సులు ఎలా దోచుకుంటున్నాయో ఒకసారి చూస్తే మనం కానీ చూసుకుంటే షామోలీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే షామోలీ ట్రావెల్స్ టికెట్ ధర 5,999 రూపాయలు. అంటే 6,000 రూపాయలు టికెట్ ఒక్క మనిషికి. ఒక్క టికెట్ ధర 6,000 రూపాయలు షామోలీ ఛార్జ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక కేవలం దీంట్లో 7 సీట్లు మాత్రమే లెఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే 7 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే జనవరి 9వ తారీఖు ఈ షామోలీ బస్సులో విజయవాడకి కేవలం 7 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఆర్టీసీ బస్సులు ఫుల్ అయ్యాయి. తర్వాత ప్రైవేటు బస్సుల్లో ఏ విధంగా దోచుకుంటున్నారో చూపిస్తా. ఇంకొకటి ఎల్పీ ట్రావెల్స్లో 3,000 రూపాయలు హైదరాబాద్ నుంచి విజయవాడకి టికెట్ ధర నిర్ణయించారు. చిన్న క్లాసు ప్రైవేటు బస్సు కనపడుతుంది. అలాగే జిఎంసి ట్రావెల్స్లో అయితే ఇక్కడ కూడా 5,000 రూపాయలు టికెట్. 5,000 రూపాయలు టికెట్లున్నాయి. దీంట్లో ఇంకొక 20 సీట్లు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. రెండవది ఎస్వికేడిటి ట్రావెల్స్. ఇది కూడా కొంత ఫేమస్ అయిన ట్రావెల్స్. అది కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకి 5,000 రూపాయలు టికెట్ చూపిస్తున్న పరిస్థితి. ఇక శ్రీ సరస్వతి అనేది కూడా 3,000 రూపాయలు 2,500 రూపాయలు టికెట్ చూపిస్తున్న పరిస్థితి. అంటే ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకి కేవలం 200-300 కిలోమీటర్ల దూరం ఉన్న విజయవాడకి రావడానికి ఒక మనిషికి 6,000 రూపాయల వరకు దోచుకుంటున్న పరిస్థితి. అంత టికెట్స్ని రేట్లని ఇక్కడ పెంచారు. మరో ఊరు కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఎంత ఉందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. హైదరాబాద్ నుంచి విశాఖ కూడా కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీలో అయితే
1700 నుంచి 2500 రూపాయలు ఉంటే ఇక్కడ రణదీప్ ట్రావెల్స్లో దాదాపుగా 2899 రూపాయలు. ఎస్వికేడి ఇందాక నేను చెప్తున్నట్టుగా అది 5000 రూపాయలు విశాఖపట్నానికి పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎక్స్ప్రెస్ లైన్ అనే ఒకటి 3999 అంటే 400 రూపాయలు. ఇక ఎక్స్ప్రెస్ లైన్ ఇంకొకటి 5000 రూపాయలు. ఇది కొంత వోల్వో బస్సు కాబట్టి దీనికి 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే మిస్టర్ బస్ అనేది ఇంకొకటి ఉంది, దాంట్లో 4250 రూపాయల దాకా వసూలు చేసే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మనం గానం చూసుకుంటే షామోలి అయితే 6000 రూపాయలు టికెట్ని పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే షామోలీలో ఏసీ సీటర్లో కూడా 5999 రూపాయల వరకు. ఇది స్లీపర్లో 6000 రూపాయలు, ఇక్కడ 5900, అంటే రెండు రేట్లు ఒకటే, 6000 రూపాయలు టికెట్ పెట్టే పరిస్థితి విశాఖపట్నానికి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి విశాఖపట్నానికి పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే అదే రోజు విశాఖపట్నంలో ఎయిర్ టికెట్ మనం తీసుకుంటే, అదే విమాన టికెట్ చూసుకుంటే 6157 రూపాయలకి ఫ్లైట్ టికెట్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఇంకా బెంగళూరు పరిస్థితి చూసుకుంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే పరిస్థితి చూసుకుంటే ఆర్టీసీలో దాదాపుగా 1200 రూపాయలు ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఆర్టీసీలో కూడా 1200 రూపాయలు చూపిస్తోంది. కానీ మిగతాయి చూసుకుంటే ఇక్కడ నవీన్ ట్రావెల్స్లో 4000, దాదాపుగా 3800 రూపాయలు. అలాగే విఎస్ఆర్ ట్రావెల్స్లో 4199 రూపాయలు. ఇక షామోలి లాంటి బస్సుల్లో అయితే దాదాపుగా ఇప్పుడు అబ్బా ట్రావెల్స్ అయితే 6400 రూపాయలు ఒక మనిషికి బెంగళూరుకి ఛార్జ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా 1000 రూపాయలు, 3000, 2500. ఏ చిన్న ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకున్నా కూడా అంత స్థాయిలో. ఇప్పుడు డెల్టా ట్రాన్స్పోర్ట్ 3500, అలాగే డ్రీమ్ ట్రావెల్స్ 2000, ఇక షామోలి అయితే 7000 రూపాయలు, 6999, అంటే 7000 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేసే పరిస్థితి షామోలిలో చూపిస్తుంది. సో ఒక్కొక్క సీట్ని ఎంత దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ దోపిడీకి గురవుతున్నారు పబ్లిక్. ఇప్పటికే టికెట్లు ఆల్మోస్ట్ అన్నీ చాలా వరకు కూడా అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఖచ్చితంగా పబ్లిక్ తమ గ్రామాలకి వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. వివిధ ఉద్యోగాల కోసమో, బతుకు తెరువు కోసమో చాలా ప్రాంతాల నుంచి హైదరాబాద్కు, బెంగళూరుకో, లేకపోతే విజయవాడ లాంటి పట్టణాలకి చేరుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ పండగ పూట ఇంటికి వెళ్ళాలని ఒక ప్రయత్నం ప్రతి ఒక్కడు చేస్తారు. ప్రతి ఒక్క కుటుంబంతో సహా వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యం ఎలా పబ్లిక్ని దోచుకుంటుంది. ఇప్పటికే ఆల్రెడీ తమ దోపిడీ స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో ఒక్కొక్క టికెట్ 6000, 5000, 4999 రూపాయలు. ఈ విధంగా ఇంత దోపిడీకి ఇక్కడ పాల్పడే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తుంది. అయితే ఎందుకు ప్రభుత్వాలు ఈ ప్రైవేటు బస్సుల మీద ఎందుకు ఆ దోపిడీని అరికట్టే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఆ ఆహారంలో చూడనట్టుగా చూస్తున్న పరిస్థితి? ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఒక యాక్సిడెంట్లో 20 మంది పైగా ప్రాణాలు బూడిదైపోయిన నేపథ్యంలో కూడా ఆ కావేరీ ట్రావెల్స్ యజమానిని కేవలం ఒక్క పూట మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చే తర్వాత విడుదల చేసిన పరిస్థితి. ఆ కేసు ఏమైందో తెలియదు, ఇప్పుడు దాకా వాళ్ళకి ఎవరైనా శిక్ష పడ్డారో తెలియదు. అంటే ప్రైవేటు బస్సులు యాజమాన్యాల మీద చూసి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి? ఎందుకు వాళ్ళ వ్యవహారం అంటే చాలా వరకు ప్రతి ప్రైవేటు యాజమాన్యానికి ఏదో ఒక మంత్రితోనో లేకపోతే ఎమ్మెల్యేలతోనో రాజకీయ నాయకులతో వాళ్ళకున్న సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ బస్సులు నష్టాల్లో ఉన్నాయి. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు క్లియర్గా ఈ వ్యవహారంలో ఖచ్చితంగా కొన్ని బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది. రద్దీని తట్టుకోవాలి. రద్దీ కోసం బస్సుల్ని పెంచాల్సిన పరిస్థితి, రైళ్లను పెంచాల్సిన పరిస్థితి ఇంకా డెసిషన్కి ఇంకా రాలా. ఆ డెసిషన్కి మరి ఆలస్యం చేస్తున్నారు. బహుశా చేసుకోవచ్చు కూడా, చేసే పరిస్థితులు కూడా కావచ్చు. కానీ ఈ ప్రైవేటు యాజమాన్యం బస్సులు చేస్తున్న దోపిడీని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే రోడ్డు మీద ప్రతిరోజు నిత్యం ప్రైవేటు బస్సులు
డ్రైవర్లు తాగడమో లేకపోతే ఓవర్ స్పీడ్గా వెళ్ళడమో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ కావడమో ప్రజల ప్రాణాలతో ఒక ప్రైవేటు బస్సు ఎక్కితే ఇంటికి చేరేదాకా కూడా నమ్మకం లేదు. రాత్రి ఎక్కితే వాడు ఎంత స్పీడ్లో పోతున్నాడో, ముందు ఏం జరుగుతుందో తెలియదు, చీకట్లో ఉంటారు, బస్సు ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, పర్మిట్లు ఉండవు. ఇంత ఇష్యూస్ ఉన్నా కూడా ఇష్యూ ఏదైనా జరిగితే, ఒక సంఘటన జరిగినప్పుడు, ఫర్ సపోజ్ కర్నూలు లాంటి సంఘటన జరిగినప్పుడు ఇటీవల కాలంలో, దాని తర్వాత ఒక 2-3 రోజులు మాత్రమే ఆర్టీఏ అధికారులు వీళ్ళందరూ కూడా దాడులు చేశారు. మేము మొత్తం ఎక్కడికక్కడ సీజ్ చేసాం, మేము మొత్తం కంట్రోల్లో ఉంది, ప్రైవేటు వ్యవస్థ మొత్తం కూడా మా అధికారుల కంట్రోల్లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. తర్వాత తీరా చూస్తే ఏమీ జరగని పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఈ బస్సు రేట్లు కానీ చూస్తే నిజంగా ఇంత ఘోరమైన రేట్లు ఇక్కడ మనకి కనబడుతుంటే వీటిని అడ్డుకట్టు వేసే ప్రయత్నం ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదో అర్థం కాని పరిస్థితి. అయితే ఏదేమైనా మరోసారి వివిధ ప్రాంతాల్లో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను, అంటే అట్లా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉన్న తెలుగు ప్రజల్ని దోచుకునే దానికి ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమైపోయి ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు కూడా. కంప్లీట్గా చేతికి అందిన కాడికి దోచుకునే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మరి అధికారులు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.